Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, సప్త సంఘాలకి దేవుని సందేశం అనే తెలుగు ధ్యాన వడక మొదటి వాక్కు పరిచర్య ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు. మీరు ఎన్నో ధ్యాన వడకాలు పాల్గొన్నారు, ఎన్నో వాక్య సందేశాలు మీరు విన్నారు. కానీ దర్శన గ్రంథమును ఆధారం చేసుకుని 1, 2, 3 చాప్టర్స్లో సప్త సంఘాలకి దేవుడి సందేశము అనే ఈ ధ్యాన వడకం మీ జీవితంలో మొట్టమొదటిసారిగా కావచ్చు. ఎప్పుడు కూడా సప్త సంఘాలకి దర్శన గ్రంథమును గురించినటువంటి ఈ వడకం మీరు కని విని ఎరగలేదేమో. ఎక్కువగా గురువులు ఈ దర్శన గ్రంథం మీద వాక్యం కూడా చెప్పేవాళ్ళు కాదు. అందువలన సాధారణ ఒక మానవ బుద్ధితో పిల్లరా ఈ ధ్యాన వడకాన్ని మీరు అటెండ్ చేయలేరు. దైవ జ్ఞానం మనకు కావాలి, ఆత్మ నడిపింపు మనకు కావాలి. అప్పుడే ఈ వాక్యములో ఉన్నటువంటి లోతైన అంశాలు మనం తెలుసుకోగలుగుతాం. మర్చిపోకుండా మనసులో మనం గుర్తించుకుంటాం బిడ్డలారా. అందువల్ల 1 నిమిషం శిరములు వంచి నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రము, వందనములు, ఆరాధన కలుగునుగాక. ఈ 2021వ సంవత్సరము మొట్టమొదటిగా తపస్కాల తెలుగు ధ్యాన వడకములో పాల్గొనడానికి మీకు అవకాశం ఇచ్చాం. పాస్కా ఆయత్తకాల 2వ వారం సోమవారములో నుండి శుక్రవారం వరకు నడిపించబోయే తెలుగు ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి వాక్యము సదుతో వినటానికి, అర్థం చేసుకోవటానికి కావలసిన శ్రద్ధ, భక్తి, విశ్వాసము, ఓర్పును, సహనమును, ఆసక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అజ్ఞత అనే అంధకారము నుండి ఈ దర్శన గ్రంథము ద్వారా ఈ బిడ్డలకి జ్ఞానోదయం కలిగించి వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వాక్యం బోధిస్తున్న బిడ్డలకి ఎటువంటి ఆటంకం సైతాన్ని కలిగించకుండా అన్నిటి నుండి వీరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, వాక్యం బోధిస్తున్న నాకు నీవు తోడుగా ఉండండి. సరిగా చక్కగా నీ బోధించవలసిన వాక్కు నీకు మహిమగా మారేలాగున, వింటున్న వాళ్ళ విశ్వాసం బలపరచేలాగున నాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, హత సాక్షులారా, సకల దూతలారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మీ నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయండి. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, hallelujah. Saint Michael, Gabriel, Raphael, all holy men and women, all holy angels and archangels, intercede and pray for your children. Hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సప్త సంఘాలకి దేవుని
సందేశం. ఇదే మన తెలుగు ధ్యాన వడకంశం. మీరు అనుకుంటారు, ఈ నంబర్ 7 ఎందుకు వచ్చింది? వేరే సంఘాలు అప్పుడు లేవా? ఎందుకు దేవుడు ఈ 7 సంఘాలకి మాత్రమే ఈ సందేశం పంపిస్తూ ఉన్నారు? మనం దీని గురించి ఎప్పుడు కని విని ఎరగలేదే అని కొన్ని సందేహాలు ఒకవేళ నీ మనస్సులో వచ్చే అవకాశం ఉంది. ప్రియబిడ్డలారా, ఈ మొదటి వాక్య పరిచర్యలో నేను ఈ ఒక అంశాన్ని మీతో పంచుకోబోతూ ఉన్నాను. అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఈ 7 అనే సంఖ్య ఎందుకు అంత ప్రాముఖ్యమైన సంఖ్యగా మారింది అనే అంశం. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలకి, వాక్యం చదువుకున్న బిడ్డలకి, జ్ఞానస్నానం పొందుకున్న బిడ్డలకి, బయట ఉన్న అన్యులకి ఈ నంబర్ 7 అనే సంఖ్య మీద చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రియబిడ్డలారా, బయట ఎక్కువ శాతం మంది అన్యులు సంఖ్య లెక్క పెడతా ఉంటే 1, 2, 3, 4, 5, 6 అంటారు. 7 అనే సంఖ్య నంబరు పలకకుండా 6 అని చెప్పి ఇంకా 8, 9, 10 అంటారు. అన్యులు 7 అనే నంబర్, 7 అనే సంఖ్య పలకటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. 7 అంటే ఏడ్చినట్లే అంటారు. 7 ఒక మంచి సంఖ్య కాదంటారు. 7 ఒక శుభమైనటువంటి సంఖ్య కాదంటారు. అందువలన 7 అనే సంఖ్య వాళ్ళు పలకరు. 6 అని చెప్పి 5, 6, 6, 8 అంటారు బిడ్డలారు. ఒక సంఖ్యకు కూడా అటువంటి ఒక అర్థాన్ని అండగట్టుకుంటూ పలకటానికి కూడా ఇష్టం లేనటువంటి ఒక పరిస్థితి ఎక్కువ మంది అన్యులు ఇలాంటి ఒక నమ్మకములో ఉంటున్నారు. కానీ భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుని బిడ్డలైన మనకి 7 అనే సంఖ్య ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అర్థం కలిగినటువంటి సంఖ్య బిడ్డలారా. 7 అనే సంఖ్య అది దేవుని సంఖ్య బిడ్డలారా. బైబిల్లో ఆదికాండం మొదలుకున్న చివరి గ్రంథమైన దర్శన గ్రంథం వరకు ఎన్నో సార్లు ఈ 7 అనేటువంటి సంఖ్య మళ్ళా 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 మనం చూస్తూ ఉన్నాం. ఒక పర్ఫెక్ట్ నంబర్, పరిపూర్ణత కలిగిన నంబర్. ఎంతో మంది బిడ్డలారా 7 అనేటువంటి సంఖ్య స్పెషలీ వాళ్ళ వాహనాలలో కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కేవలం మీ దగ్గర దర్శగ్రంథం మాత్రం తీసుకొస్తున్నాను. అక్కడ 22 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 22 చాప్టర్స్ బిడ్డలారా చాలా క్లియర్గా 50 సార్లు 7, 7, 7 అనేటువంటి సంఖ్య మనం మళ్ళా 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 చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే బిడ్డలారా, మీరు 7 ముద్రలు మనం చూస్తూ ఉన్న దర్శన గ్రంథములో మళ్ళా 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 7 బాకా మనం మళ్ళా మళ్ళా చూస్తూ ఉన్నాం. 7 పాత్రలు మనం మళ్ళా మళ్ళా చూస్తూ ఉన్నాం. 7 సంఘాలు మళ్ళా మళ్ళా మనం చూస్తూ ఉన్నాం. 7 దీవస్తంభాలు మనం మళ్ళా 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 చూస్తూ ఉన్నాం. 7 నక్షత్రాలు మళ్ళా మళ్ళా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా దీని గురించి ప్రియబిడ్డలారా ఈ దర్శన గ్రంథములోనే మనం చదువుతూ ఉన్నాం అన్నమాట. అందువల్ల ఈ ధ్యాన వడకములో సప్త సంఘాలకి దేవుడిచ్చే సందేశము అనేటువంటి ఈ ధ్యాన వడకములో మీరు పాల్గొంటూ ఉండగా స్టార్టింగ్లో బిడ్డలారా ఈ ఒక నంబర్
ఎందుకు దేవునికి ముఖ్యమైన నంబర్గా మారింది? ఎందుకు ఈ నంబర్ బైబిల్లో 73 గ్రంథాలు ఉంటే దాదాపు అన్ని గ్రంథాలలో ఈ నంబర్లు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? ఈ నంబర్కి నీ జీవితంలో నా జీవితంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇది బిడ్డలారా ఈ తెలుగు ధ్యాన వడక మొదటి టాక్లోనే మీరు వినాలని, అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను, నేను కోరుకుంటున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నామంటే ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ బైబిల్లో. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు వినండి, మీరు బైబిల్ పేపరు పేజీ తిప్పుకుంటూ నాతో పాటు ప్రయాణం చేయండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే ఒక నోట్ బుక్లో మీరు రాసుకోవచ్చు, లేదా మీరు శ్రద్ధతో దీన్ని మీరు వింటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక కథలాగా ఇది మీ మనస్సులో ఉండిపోతుంది. ఎందుకంటే ఇది మనకి అవసరం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడని యావే భూమి ఆకాశమును సృష్టి కర్మము నిర్వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఇక్కడ సృష్టి కర్మములో దేవుడు అయిన యావే 7 సార్లు తన మాట పలికి సృష్టిని పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 7 దేవుని యొక్క మాటల్లో ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి అన్నీ దేవుడు సృష్టించాడు. 7వ సంఖ్య సృష్టి ఆరంభము నుండే మన బైబిల్లో చూస్తూ ఉన్నాం బిడ్డలారా. ఇక ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనములో దేవుడు 6 రోజులు సృష్టి కర్మమును పూర్తి చేసి 7వ నాడు దేవుడు విశ్రాంతి పొందెను, దాన్ని పవిత్రపరచును, 7వ రోజుని విశ్రాంతి దినముగా ఘోషించును అని ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనములు మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం సృష్టిని తర్వాత ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా, ఆదిమ దంపతులు ఆదాము ఏవమ్మలకి పుట్టినటువంటి 2 కుమారులు కయ్యేను, హేబేలు. కథ మీకు తెలుసు. కయ్యేను హేబేలుని చంపారు. ఇంత నీచమైన ఘోరమైన పని చేసినటువంటి కయ్యేను భయపడి దేవుని సన్నిధుల నుంచి పారిపోతూ ఉండగా మరణ భయముతో ప్రాణభీతితో దేవుని దగ్గరకు వచ్చినటువంటి కయ్యేను మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఈ ముద్ర నీ మీద ఉన్నందువలన నీకు ఎవరు హాని చెయ్యరు, నీవు ధైర్యంగా వెళ్ళమని దేవుడు కయ్యేన్ని పంపిస్తూ ఉండగా ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనములో కయ్యేనుకి ఎవరైనా హాని కలిగిస్తే ఆ హాని కలిగించిన వ్యక్తి 7 రెట్లు శాపం పొందుకుంటారని దేవుడు అక్కడ 7వ సంఖ్య అక్కడ వాడుతూ ఉన్నాడు. వాక్యం పలుకుతుంది, కయ్యేను ప్రభు సన్నిధి నుంచి దూరమై వెళ్ళిపోయి ఏదైనా తోట తూర్పు దిక్కునకు తన నివాసం ఏర్పరచుకునను అనే వాక్యంలో ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా, ఆదాము ఏవ మొదలుకొని 7 తరముల తర్వాత 7వ తరములో హానోకు పుట్టాడు. హానోకు ఎందుకు అక్కడ ముఖ్యమైన వ్యక్తిగా మారింది అంటే బిడ్డలారా, హానోకు మరణం చవి చూడకుండా శరీర మనస్సు ఆత్మలతో ఆయన పరలోకానికి ఎత్తబడ్డే మనిషి. ఆయన పుట్టింది 7వ తరములు ఆదాము ఏవమ్మ నుంచి బిడ్డలారా. తర్వాత మనం బైబిల్ని పరిశీలిస్తే జలప్రళయం వస్తూ ఉంది నోవా కాలములో. మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే ప్రియబిడ్డలారా,
సాధారణంగా మనుషులు ఏమంటారంటే, నోవా సకల జీవరాశులని జంటలుగా ఓడలో చేశాడు అని అందరూ అంటూ ఉంటారు. ప్రియబిళ్ళారా, ఈ మాట కరెక్ట్ కాదు. బైబిల్ ఏమంటుందంటే 7 జంటలు, అంటే ఒక రకమైనటువంటి, అది పశువులు కానీ, ప్రాగడ జంతువులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, ఒక్క రకం జంతువుని లేదా జంటలుగా 7 జంటలను నోవా ఓడలో ప్రవేశింపబెట్టాడు అని 7వ సంఖ్య ఆ జంతువుల జంటల నంబర్లో కూడా దేవుడు నోవాతో కల్పించాడు, చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నోవా ఓడ పూర్తిగా నిర్మించి 7 దినముల తర్వాత వర్షం కురిసెను, దేవుడు వాన కురిపించును అని వాక్యం పలుకుతుంది. 7 దినములు తరువాత. మీరు ఆశ్చర్యపోతారు, నోవా తనతో పాటు 7 తన కుటుంబ సభ్యులుగా ఓడలోకి తీసుకుని వెళ్ళారు. ఎవరు 7 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా? మనము ఆదికాండం 7వ అధ్యాయంలో 7వ చదివితే అక్కడ నోవా, తన భార్య, 3 కుమారులు, 3 కోడలు, 7 తనతో పాటు ఓడలోకి ఆయన తీసుకెళ్తూ ఉన్నారు. ఆదికాండం 8వ అధ్యాయం మనం 10వ చదివితే ప్రియబిడ్డలారా, నోవా జలప్రళయము తర్వాత 7 రోజులు ఆయన ఆగి మొదటిగా ఆయన పావురాన్ని నీటి మీదకి ఆయన వదిలిపెట్టాడు. నీళ్లు దిగిందా, వర్షం ఆగిందా అని తెలుసుకోవటానికి 7 రోజులు ఆగి ఆయన ఈ పావురాన్ని వదిలిపెడుతున్నాడు. ఈ సృష్టి కర్మము అంతా ముగించిన పిదప ప్రియులారా, దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. మీరు అబ్రహాముని పిలుపుని గురించి బైబిల్ చదివితే ప్రియులారా, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు 7 అనేటువంటి ప్యాటర్న్ మనం చూస్తూ ఉన్నాం. 7 అనేటువంటి నమూనా మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. ఎందుకంటే అబ్రహాము సంతతి పరంపరలో ప్రియులారా యాకోబు ఉన్నాడు. యాకోబు తన సోదరుని ఏసావుని భయపడి పారిపోతూ ఉన్నాడు. మీకు తెలుసు ఆ కథ. ప్రియబిళ్ళారా, యాకోబు ఏం చేస్తున్నాడు? లాబాన్ దగ్గరికి వెళ్ళి ఒక పని మనిషిగా అక్కడ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు, రేచల్ అండ్ లియా. ప్రియబిళ్ళారా, 7 సంవత్సరాలు యాకోబు లాబాన్ దగ్గర ఒక పనివాడుగా ఉండి ఆయన రేచల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా 7 సంవత్సరాలు కూడా లాబాన్ దగ్గర పని మనిషిగా ఉండి తర్వాత లియాని పెళ్లి చేసుకున్నాడు. అనగా మొదటి భార్య కోసం 7 సంవత్సరాలు, రెండో భార్య కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 7 + 7 యాకోబు లాబాన్ దగ్గర పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ పరంపర మనం ముందుకు చూస్తుండే ప్రియబిడ్డలారా, ఐగుప్తు మహారాజు అయిన ఫేరోకి కళ, దర్శనం వచ్చింది. ఆ దర్శనములో, ఆ కళలో ఆయన ఏం చూస్తూ ఉన్నాడు? మంచిగా లావుగా ఉన్న అందమైనటువంటి 7 ఆవులను చూస్తూ ఉన్నాడు. బక్కచిక్కిపోయినటువంటి అందంగా లేనటువంటి 7 ఆవులను చూస్తూ ఉన్నాడు. 7 ఈ కళ వివరించటానికి, వర్ణించటానికి ఆయన రాజసదస్సులో, అంతఃపురములో ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు మీకు తెలుసు, యోసేపు ఈ కళను వివరించటానికి రాజ సన్నిధికి ఆయన వచ్చాడు. 7 అందమైన ఆవులు అంటే, 7 లావుగా ఉన్న ఆవులు అంటే అది సమృద్ధి కలిగినటువంటి 7 సంవత్సరాలని,
బక్కచిక్కిపోయినటువంటి 7 ఆవులు అంటే 7 కరువు కాల సంవత్సరాలు అని యోసేపు కళను వివరిస్తూ ఉన్నాడు. కళలో కూడా 7+7. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి ఎలా మెల్లమెల్లగా ఈ చరిత్ర సంఘటన ముందుకు వస్తూ ఉండగా అక్కడ ఈ నంబర్ వలన ఎంత శ్రేష్టమైన అంశము దేవుని బిడ్డలైన మనకి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, తర్వాత మనం ఆదికాండము నుండి మనం దర్శన గ్రంథానికి వస్తూ ఉన్నాం. దర్శన గ్రంథానికి వస్తే ఐగుప్తు నుండి భయపడి మోషే మిడియానికి పారిపోతూ ఉన్నాడు. లేదా ఫేరో మోషేని మిడియానికి తరిమివేశాడు. మిడియాన్లో ఉన్నటువంటి ఆ ఎడారిలో ప్రయాణమవుతూ ముందుకు వెళ్తున్న మోషే బావి దగ్గర నీళ్లు తోడుకున్నటువంటి 7 సోదరుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. 7 స్త్రీలు, అక్క చెల్లెలు. ఆ 7లో ఒక స్త్రీని ప్రియులను చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనములో ఈ ఒక సంఘటన మనం చదువుతూ ఉన్నాం. ఆ 7 స్త్రీలలో, అక్క చెల్లెలలో ఒక స్త్రీని మోషే తన భార్యగా స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మనము ఈ నిర్గమకాండాన్ని ఇంకా మనం ముందు చదువుకుంటూ పోతే 24వ అధ్యాయం 17వ వచనములో మీకు తెలుసు, మోషే 40 రాత్రి 40 పగలు ప్రభు సన్నిధిలో ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. 10 ఆజ్ఞలు తీసుకుని కొండ నుంచి కిందకి దిగి వచ్చే వరకు. అయితే అక్కడ 24:17 వచనం ఏముందంటే, దేవుడు మేఘము నుండి 7వ నాడు మోషేని పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఆ మేఘము నుండి నడుచుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. తర్వాత మోషేని 40 రోజులు 40 రాత్రి ఎవరు చూడలేదు అని వాక్యం పలుకుతూ ఉండబడలారా. చూడండి, మోషే జీవితంలో కూడా 7 అనే సంఖ్య ఎంత ప్రాముఖ్యమైన సంఖ్యగా మారింది. దేవుడు ఎన్నుకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ప్రవక్త, నాయకుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, తర్వాత వస్తుంది లేవీకాండము, సంఖ్యాకాండం. సంఖ్యాకాండం, లేవీకాండం మొత్తం సంఖ్యలే, మొత్తం నంబర్లే. బిడ్డలారా, ఈ నంబర్లో కూడా 7 అనేటువంటిది చాలా ముఖ్యమైన ఒక సంఖ్యగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఎందుకంటే ఈ లేవీకాండం, సంఖ్యాకాండములో అన్ని 7లతో కూడినటువంటి కృత్యములు, కార్యములు చెయ్యమనే ఈ 2 గ్రంథాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. బిడ్డలారా, నంబర్ 1, మీరు లేవీకాండం 4వ అధ్యాయము 6వ వచనం 17వ వచనం చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ ప్రధాన అర్చకులు వధింపబడినటువంటి మేకల లేదా జంతువుల రక్తము తీసుకుని తన వేళ్లతో 7 సార్లు కరుణాపీఠం మీద ఆ రక్తం చల్లించాలి అని 7 అనే సంఖ్య పాప పరిహారార్థ బలులో కూడా ఈ లేవీకాండం మనకు నేర్పిస్తూ ఉంటుంది. లేవీకాండములో ప్రియబిడ్డలారా, ఇంటి యజమాని, ఇంటి సేవకుడు అనగా దాసుడు అనేటువంటి ఒక సంప్రదాయం ఆ రోజులలో ఉన్నాయి. ఇంటిలో సేవ చేస్తున్న దాసుడు పనివాడిని 7వ సంవత్సరము స్వతంత్ర వ్యక్తిగా స్వేచ్ఛతో ఫ్రీగా వదిలిపెట్టాలనేటువంటి ఒక నియమము ప్రియబిడ్డలారా ఇజ్రాయేలీల, హెబ్రీయుల జీవిత సామాజిక పరిస్థితిలో రాయబడినటువంటి ఒక నియమముగా మారింది. అలాగే ఎంతోమంది అప్పులు తీసుకుంటారు. 7వ సంవత్సరము అప్పులు, రుణము మాఫీ చేయాలి, అప్పులన్నీ క్యాన్సిల్ చేయాలి, ఇంకా ఏది అప్పులు ఉండకూడదు. 7వ సంవత్సరం అనేటువంటి నియమం ప్రియబిడ్డలారా ఇక్కడ ఉంటుంది. తర్వాత మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఉంటుంది. ఇంగ్లీష్ దాన్ని తోరా అని చెప్పవచ్చు.
ఈ తోరాలో ప్రియులారా మోషే అనుశాసించినటువంటి 7 పండుగలు హెబ్రీయులు దేవుని బిడ్డలు కొనియాడాలని కొనసాగించాలని మోషే అనుశాసించినటువంటి నియమ సంహితలలో ప్రియులారా ఉన్నాయి. అందుకే ఈ 7 పండుగలు కొనసాగిస్తూ వచ్చేవాళ్లే ప్రియులారా దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. తర్వాత మనం ముందుకు వస్తే ప్రియులారా యెహోషువ ప్రవక్త గ్రంథం ఉంది. అనగా మోషే తర్వాత దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలుకి నాయకుడుగా అభిషేకించినటువంటి యెహోషువ జీవితం మనం చూస్తే బిడ్డలారా యెహోషువ ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనములో తన జీవితంలో అతి కఠినమైనటువంటి యుద్ధం యెహోషువ గెలిచినట్లు మనం చదువుతూ ఉన్నాం. ఏంటి? యెరికో గోడను కూల్చేసి యెరికో పట్టణాన్ని ఆక్రమించే సంఘటన. ప్రియులారా అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, యెహోషువ ఈ యెరికో గోడను కూల్చి యెరికో పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్ళేటప్పుడు లేవి గోత్రానికి చెందినటువంటి 7 అర్చకులని ఆయన మందస్సు మోయటానికి ఆయన కేటాయించాడు. 7 బాకాలు ఊదటానికి మనుషుల్ని ఆయన సిద్ధపరిచారు స్తుతి ఆరాధన కోసం. అలాగే 7 సార్లు మందసం మోసుకుని ఆ యెరికో గోడకు చుట్టూ ప్రదక్షిణంగా వారు వెళ్ళినట్లుగా ప్రియులారా చూస్తూ ఉన్నాం. చూడండి 7 యెరికో గోడను కూల్చటానికి. ఎందుకంటే అది ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో వారు చేసినటువంటి యుద్ధాలలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక యుద్ధం ప్రియబట్లారా. తర్వాత ఫిలిష్తీయులకి వ్యతిరేకమైన యుద్ధములో మొదటి సాముయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే బిడ్డలారా అక్కడ ఫిలిష్తీయుల చేత ఓడిపోతున్నారు యుద్ధములో. ఇజ్రాయేలుకి శక్తి కేంద్రమైనటువంటి ఆశా కేంద్రమైనటువంటి దేవుని సన్నిధి అయినటువంటి మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకుని వారి దేశానికి తీసుకెళ్లారు. 7 నెలలు దేవుని మందసము ఫిలిష్తీయుల ఆధీనములో వారు పెట్టుకున్నారు, ఉంచుకున్నారని ఇక్కడ మనకు వాక్యం పలుకుతూ ఉంటుంది. 7 నెలలు, 7 అనే సంఖ్య. తర్వాత మీకు తెలుసు దేవుని ఉగ్ర శాపం వలన ఆ మందస్సు మరి ఎక్కడికి తీసుకెళ్లారో అక్కడ ఎల్లా అనర్థములు, రోగములు, మరణములు, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ వచ్చాయి. కాబట్టి భయపడి వారు ఆ మందసాన్ని మళ్ళా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు పంపించేసేశారు. కానీ 7 నెలలు వారు వారి దగ్గర ఉంచుకున్నారు. ప్రియబిడ్డలారా రాజుల మొదటి గ్రంథం మనం 2వ అధ్యాయం 10-11 చదివితే మీకు తెలుసు దావీదు మహారాజు ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించారు. ఇది మీకు అందరికీ తెలుసు. కానీ అక్కడ బైబిల్లో ఇమిడి ఉన్న ఒక రహస్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, యాక్చువల్లీ యెరూషలేములో దావీదు మహారాజు పరిపాలించినటువంటి సంవత్సరాలు కేవలం 33 మాత్రమే. ఆయన మొదటిగా రాజుగా అభిషేకించబడిన పిదప హెబ్రోన్ అనేటువంటి స్థలములో ఆ ప్రాంతానికి రాజుగా ఆయన 7 సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు. మొదటి 7 సంవత్సరాలు రాజుగా ఆయన పరిపాలించిన స్థలం హెబ్రోన్. తర్వాత ఆయన హెబ్రోన్ నుంచి యెరూషలేముకి వచ్చి అక్కడ యెరూషలేముకి రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా 33 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ని పరిపాలించాడు. 33 + 7 40 సంవత్సరాలు. ప్రియబిడ్డలారా దావీదు మహారాజు ఇజ్రాయేలు ప్రజల దేశ సింహాసన ఆసీనుడై ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఈ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. ఇంకా రాజుల పరిపాలన కాలము తర్వాత ప్రియబిడ్డలారా ప్రవక్తలు ఇజ్రాయెల్ దేశములో అవతరించారు. దేవుడు పంపించినటువంటి ఆయన సేవకులు. ప్రవక్తలందరిలో చాలా శ్రేష్టమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన అభిషిక్తుడే ఏలియా ప్రవక్త.
మీకు తెలుసు, ఆహాబు జెజబెల్ పరిపాలన కాలములో 3 సంవత్సరాలు 6 నెలలు ఇజ్రాయెల్ దేశములో వాన గాని మంచు గాని కురియలేదు, దేవుడు కురిపించలేదు ఏలియా ప్రవక్త మాట వలన. కానీ ప్రియములారా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనం 43, 44 చదివితే అక్కడ కార్మెల్ కొండపై చరిత్ర సంఘటనగా ఏలియా అర్పించినటువంటి ఆ బలి యాగం తర్వాత ఏలియా ప్రవక్త 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాన కురియటానికి, వర్షం కురిపించటానికి. ఆయన 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకును పంపించి మేఘాలు పైకి వస్తూ ఉన్నాయా, వర్షానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయా అని ఆయన కనుక్కుంటూ ఉంటున్నాడు. 7 సార్లు వెళ్ళి, అనగా 6 సార్లు వెళ్ళి చూశాడు. 7వసారి ప్రార్థన చేసినప్పుడు మబ్బులు మేఘములు కనిపించాయి, వర్షానికి వానకి సూచన కనిపించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తర్వాత మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో సిరియా దేశ సైన్యాధిపతి నామాను ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన మాట ప్రకారము 7 సార్లు యోర్దాన్ నదిలో ఆయన మునిగాడు. 7వసారి మునిగి లేచినప్పుడు ఆయన శరీరం మీద కుష్ఠం పూర్తిగా మారి చిన్న బిడ్డల మంచి చర్మముగా మారింది. సంపూర్ణ స్వస్థత నామాన్ని పొందుకున్నాడు. 7 సార్లు ఆయన యోర్దాన్ నదిలో మునిగినప్పుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తర్వాత మనము ప్రవక్తల గ్రంథంలో ముందుకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకున్నట్లు, ఆయన దగ్గరికి చేరుకున్నట్లు దేవుని యొక్క ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. ఈ 7 స్త్రీలు, 7 కన్యకలు ఎవరంటే బిడ్డలారా, మనము చదవబోతూ ఉన్నాం, వినబోతూ ఉన్నాం. దర్శన గ్రంథములో మనం చూస్తున్నటువంటి 7 సంఘాలే, 7 సంఘాల గురించి ఈ 7 కన్యకల యొక్క మాట. అలాగే ఒక పురుషుడు ఎవరంటే ప్రియబిడ్డలారా, ఆ చరిత్ర పురుషుడైనటువంటి సాక్షాత్ దేవుని ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు. అందుకే బిడ్డలారా, ఈ 7 సంఘాలకి దేవుని సందేశమైనటువంటి ధ్యాన వడకం ఇది లోతుగా మనల్ని ఎన్నో దేవ రహస్యాలకి నడిపిస్తూ ఉంటుంది. ఇది మీరు శ్రద్ధతో మీరు వాక్యాన్ని వినండి, ధ్యానించండి బిడ్డలారా, మీరు దీవెనలు ఆశీర్వాదములు పొందుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏమని? దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. అదేంటంటే, ఈ గ్రంథములు పఠించువారు ధన్యులు, అనగా ఈ గ్రంథం చదువుకున్నవారు ధన్యులు, ఈ గ్రంథ సందేశమును ఆలగిస్తున్నవారు ధన్యులు, మీరు వింటే మీరు ధన్యులు. 3వది, ఈ గ్రంథ విషయములు పాటిస్తే, ఆచరిస్తే మీరు ధన్యులు అని వాక్యం పలుకుతుంది. అనగా మీరు కేవలం ఈ వాక్యం వింటూ ఉండగానే ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం, ధన్యత మీకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. నాతో కలిసి ధ్యాన పడకములో పాల్గొని నేను చెప్పినట్టు వాక్య ప్రకారం ఈ బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు అటు ఇటు తిప్పి మీరు చదువుతూ ఉన్నప్పుడు, పఠించినప్పుడు మీకు ధన్యత, ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఈ ధ్యాన వడకం తర్వాత ఈ గ్రంథ అంశాలు మీరు పాటిస్తే, ఆచరిస్తే మీకు ధన్యత. ప్రియులరా, అందుకే ఈ దర్శన గ్రంథము ఆధారం చేసుకుంటూ ఈ తపస్కాల మొదటి తెలుగు ధ్యాన వడకాన్ని మీకోసం ఏర్పాటు చేయటానికి దేవుడు ఆ ప్రేరణ కలిగించాడు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరగలేదు దర్శన గ్రంథం మీద ఒక తెలుగు ధ్యాన వడకం. ఇదే దేవుని కార్యం. ప్రియబిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత మనం ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా, యెజెకేలు ప్రవక్త గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. యెజెకేలు ప్రవక్త గ్రంథములో 39వ అధ్యాయము 8, 9 2 వచనాలలో జరగబోతున్నటువంటి ఘోరమైన 7 సంవత్సరాల పొడుగైన ఒక యుద్ధమును గురించి అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. ఆయన రాకకి ముందుగా యెజెకేలు ప్రవక్త ఇచ్చినటువంటి ఒక సూచన,
ప్రియములారా, 7 సంవత్సరాల ఘోరమైన యుద్ధం జరగబోతూ ఉంటుంది. అది ఆయన రాకకి ముందు సూచన. ఆ యుద్ధము కూడా 7 సంవత్సరాలే. ప్రియములారా, ఈ ఎజెకియెలు ప్రవక్త తర్వాత మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం దానియేలు ప్రవక్త గ్రంథం. దానియేలు ప్రవక్త గ్రంథముల పట్లారా 7 అనే సంఖ్య 7 అనేటువంటి వారాలు, 7 అనేటువంటి నెలలు, 70 అనేటువంటి సంవత్సరాలు, ఇలా 7కు సంబంధమైనటువంటి అన్ని విధాలుగా నంబర్లు ప్రియములారా ఈ దానియేలు ప్రవక్త గ్రంథం మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఈ దానియేలు ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో బట్లారా 7 × 70 మనం చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. 70 వారాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎన్ని ఏడులు ఈ దర్శన గ్రంథం అనగా దానియేలు ప్రవక్తకి కలిగినటువంటి దర్శనంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలుకి మీకు తెలుసు 3 స్నేహితులు ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఈ 3 స్నేహితులు మీకు తెలుసు చరిత్రలో నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తికి లొంగటానికి ఇష్టము లేక, ఆయన చేసినటువంటి ఆ బంగారపు బొమ్మని ఆరాధించటానికి ఇష్టం లేక దాన్ని నిరాకరించినప్పుడు ఈ 3 స్నేహితుల్ని కాలు చేతులు కట్టి అగ్నిగుండములో పడవేయటానికి వాక్యములో ఉంటుంది 7 రెట్లు అగ్నిగుండమును పెద్దగా చేసి ఈ 3 అందులో తోసేశారని వాక్యం పలుకుతూ ఉంటుంది. అగ్నిగుండములో కూడా 7 అనేటువంటి సంఖ్య ఉంటుంది. అది పెద్దగా చేశారు నెబుకద్నెజర్ పట్ల. అందుకే ఈ దానియేలు ప్రవక్త గ్రంథములో ఈ 7 చాలా సార్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియములారా, మనము తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను అని సువార్తికుల దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. ఈ నూతన నిబంధనలో 7 అనే సంఖ్య ఇంకా ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనములో పేతురు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నాకు విరుద్ధంగా తప్పు చేసేవాడిని నేను ఎన్నిసార్లు మన్నించాలి అని క్షమాపణ గురించి అడిగినప్పుడు ప్రభువులకి మాట ఏంటంటే 770 సార్లు అన్నాడు. అక్కడ కూడా 7 ఉంది, 70 కూడా ఉంటుంది. యేసుక్రీస్తు పలికిన మాటల ప్రియబడ్డారా. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మేరీ మ్యాగ్డలిన్ అనే ఒక స్త్రీ నుంచి 7 దయ్యాలను యేసుక్రీస్తు వెళ్ళగొట్టాడని, దయ్యాల సంఖ్య 7 అని మార్కు గారు మన కోసం రాసి పెట్టినటువంటి సువార్తలో ఉదయబడలారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 చదివితే అక్కడ దయ్యాల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, దయ్యము ఒక మనిషిని విడిచిపెట్టిపోయినప్పుడు విశ్రాంతి కోసము నిర్జన ప్రదేశం అంతా వెతుక్కును, అది దొరకనప్పుడు అది తిరిగి వచ్చి తనకంటే హీనమైన 7 ఆత్మలను తీసుకువచ్చి ఆ వ్యక్తి నివాసం ఏర్పరచుకొనును అని పలికాడు. ఒకటి పోయి 7 ఆత్మలను తీసుకుని వచ్చును. 7 అనే సంఖ్య ఈ దయ్యాల విషయంలో కూడా యేసుక్రీస్తు పలికిన మాటలో ఉంది బిడ్డలారా. యోహాను సువార్తకు వస్తే అక్కడ 2వ అధ్యాయంలో మీరేం గమనిస్తూ ఉంటారంటే కానా వివాహపల్లిలో యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతం, నీటిని ద్రాక్షరసముగా ఆయన మార్చాడు. ప్రియబిడ్డలారా, యోహాను సువార్త చాలా సూచనల ఒక సువార్త, అనగా సైన్స్ అంటారు. యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు చేసినటువంటి 7 అద్భుతాల సూచనలు ప్రియబిడ్డలారా అక్కడ యోహాను సువార్తలో ఉంటుంది. అది కూడా 7. ఇది యేసుక్రీస్తు 7 అద్భుతాలు మాత్రమే చేశాడా? కాదే. కానీ 7 అనేటువంటి సంఖ్య
7 అనే సూచన అక్కడ యోహాను స్వార్త రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, మత్తయి స్వార్త 13వ అధ్యాయం మీరు చూస్తే ఆ ఒకే చాప్టర్లో 7 రకరకాల ఉపమానాల గురించి అక్కడ ఉంది. ఒక చాప్టర్లో 7 ఉపమానాలు, యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు. తర్వాత మనం చివరికి వస్తున్నాం ప్రియులారా దర్శన గ్రంథానికి. దర్శన గ్రంథములో ప్రియులారా మీరు 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 బంగారపు దీపస్తంభాలు ఉన్నాయి, అక్కడ 7 శంఖాలు ఉన్నాయి. తర్వాత మనం ముందు చదివితే 7 ముద్రలు ఉన్నాయి, 7 బాకాలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా 7 7 7 7 అనే సంఖ్యను చూపిస్తుంది బిడ్డలారా. ఇక మీకు తెలుసు దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో నేను ప్రారంభంలో ఒక మాట అన్నా. అదేంటంటే యోహాను రోమా చక్రవర్తి వలన క్రూరమైనటువంటి హింసలకు గురి అయి ఆయనని ఏం చేశాడు? యాక్చువల్లీ మరుగుతూ ఉన్నటువంటి నూనెలో అతను నిలబెట్టి నడుము నుంచి కింద భాగం కాల్చేసి పాత్మోస్ అనే ఐలాండ్లో అతనిని తోసేశారు, వదిలిపెట్టారు. అలా 2 కాలు నరాలన్నీ కాలిపోయిన పెదప్ప ఒక సాబత్తు దినము ఆదివారం ఆయన ఆత్మలో ప్రార్థనలో ఉండగానే ప్రియులరా యోహానికి దైవ దర్శనం కలుగుతూ ఉంటుంది. ఈ కలిగిన దర్శనం గురించి ప్రియులరా యోహాను 1వ అధ్యాయంలో 14, 15, 16 ఈ 3 వచనాల్లో స్పష్టంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఈ వివరణలో మనుష్య కుమారుడు అని కనిపించిన ఆ వ్యక్తి శరీర అవయవాల గురించి వివరిస్తూ ఉండగా 7 శరీర అవయవాలను గురించి, 7 శారీరక అవయవాల ప్రత్యేకతను గురించి, అవి ఎలా కనపడ్డాయో అని యోహాను చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని శరీర అవయవాలకు కూడా 7 రకాల నంబర్లు, 7 రకాల ప్రత్యేకతలు ప్రియులారా. ఎందుకంటే ఆ మనుష్య కుమారుని చూసే ఆయన భయపడ్డాడు, చచ్చిపోయిన వాని వలె కింద పడిపోయాడు. ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన నన్ను తాకి లేవు, భయపడవద్దు, ఇది నేనే కదా, నీవు చూసినది, నీవు చూస్తూ ఉన్నవి, నీవు చూడబోతున్నవి నీవు గ్రంథములో రాసి పెట్టుము అని పలికిన ఆ మనుష్య కుమారుని యేసు క్రీస్తుని గురించినటువంటి ఆ వివరణ కూడా 7 అనేటువంటి బాడీ శరీర అవయవాల గురించి పట్లారా ఉంది. తర్వాతనే ఆయన రాస్తూ ఉన్నాడు, దేవదూత 7 సంఘాలకి 7 సంఘాలకి 7 చర్చిలకి రాస్తున్నటువంటి సందేశములు అని చెప్పి ప్రియులరా ఆ చాప్టర్ 2 చాప్టర్ 3లో ఈ 7 సంఘాల గురించి 7 అనే సంఖ్యని గురించి యోహాను గారు రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బైబిల్లో మొత్తానికి చూస్తే 860 సార్లు 7 అనేటువంటి సంఖ్య ప్రత్యక్షంగా పరోక్షంగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఈ ప్రత్యక్షంగా 7 ఏంటి, పరోక్షంగా 7 ఏంటి మీరు అడిగితే బిడ్డలారా, 7 రెట్లు 7 రెట్లు 7 రెట్లు అనేటువంటి మాట బైబిల్లో ఎన్నో సార్లు ఉన్నాయి. అది యాక్చువల్ చెప్పాలంటే 6 సార్లు రాయబడి ఉంటుంది 7 రెట్లు 7 రెట్లు. ఇది ఒకటి. రెండవదిగా 119 సార్లు 7 అనేటువంటి ఓడిఎల్ కరెక్ట్ నంబర్ బైబిల్లో ఉంటుంది. 119 సార్లు. అంతేకాకుండా ప్రియబిడ్డలారా 735 సార్లు ఇన్ ద బైబిల్లో ద న్యూమరికల్ నంబర్ బైబిల్లో ఉంటుంది.
ఈ 735 మరి 119 మరియు 7 6 ఇదన్నీ కలిపితే ప్రియబిడ్డలారా టోటలీ 860 సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా బైబిల్లో 7 అనేటువంటి ఒక సంఖ్యని మనం చూస్తూ ఉంటున్నాం. యాక్చువల్ చెప్పాలంటే లోతైన దైవశాస్త్రపరమైన స్టడీలో చదువులో బైబిల్లో 4 నంబర్లు ఉన్నాయి. అది కంప్లీట్నెస్, పర్ఫెక్షన్, పరిపూర్ణత అనే అర్థాన్ని చూపిస్తున్నటువంటి నంబర్లు. ఒకటి ఏంటంటే నంబర్ 3, 3 సార్లు 3 సార్లు 3 అనే సంఖ్య చాలాసార్లు బైబిల్లో ఉన్నాయి. రెండవది బిడ్డలారా 7. మనం ఇప్పుడు ఒక గంట సేపు ఈ 7 గురించే మాట్లాడుతూ వచ్చాం. మూడోది ఏంటంటే 10. ఈ 10 నంబర్లు కూడా బైబిల్లో చాలాసార్లు ఉన్నాయి. చివరిది బిడ్డలారా 12. యేసుక్రీస్తు 12 మందిని ఎన్నుకోవటం, 5,000 మందికి సమృద్ధిగా భోజనం పెట్టి 12 గంపలు మిగిలిన రొట్టె ముక్కలు సేకరించటం, ఇటువంటి 12 అనే సంఖ్య కూడా బైబిల్లో చాలాసార్లు ఉన్నాయి. ఇవి అన్నీ ప్రియబిడ్డలారా దేన్ని చూపిస్తుందంటే ఇది ఒక ప్రత్యేకమైన కంప్లీట్ పరిపూర్ణ నంబర్. ఇంగ్లీష్లో 7 ఈస్ ఎ కంప్లీట్ నంబర్ అంటారు. సంపూర్ణమైన ఒక నంబర్, పర్ఫెక్ట్ నంబర్ ప్రియబిడ్డలారా ఈ 7 అనేటువంటి నంబర్. రెండో కారణం ఏంటంటే దీనికి ఒక ఆత్మీయ ఒక అర్థం ఉంది, ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది 7 అనే సంఖ్యకి. మీకు తెలుసు యెరెమయా ప్రవక్త కాలములో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి దేవుడు అనుశాసించిన మాటలకి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు యెరెమయా ప్రవక్తతో సహా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా పిల్లలతో, ఆడవాళ్లతో, మగవాళ్లతో, ముసలులతో అందరిని కలిపి 70 సంవత్సరాలు వాళ్ళు బాబిలోనికి ప్రవాసే కొనిపోబడ్డాడు. 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు సాబతు దినము పాటించలేనటువంటి ఇజ్రాయేల్ ప్రజల పొలాలకి 70 సంవత్సరాలు విశ్రాంతి దొరికింది. ప్రభు చెప్పాడు కదా, మీరు విశ్రాంతి దినం పాటించాలి, ఆ రోజు మీరు ఏ పని చేయవద్దు. వీళ్ళేం చేశారు, అరే ఎందుకు ఒకరోజు వదిలిపెట్టాలి, ఆ రోజు కూడా కష్టపడితే తవ్వుతే పంటలు ఇంకా ఎక్కువ వస్తాయి కదా అని అత్యాశతో చేసిన పని వలన 70 సంవత్సరాల ప్రవాసి కొనిపోబడ్డాడు. పొలాలకి 70 సంవత్సరాల విశ్రాంతి. చూడండి, దేవుని మాట యథార్థంగా పూర్తి అవ్వలసిన టైంలో కరెక్ట్గా పూర్తి అవుతూ ఉంటుంది. అందుకే ఒక స్పిరిచువల్ ఆత్మీయ మీనింగ్ ఈ 70 అనే నంబర్కి ఉంది ప్రియబిడ్డలారా. ఇంకో కారణం ఏంటంటే హెబ్రీయులకి 7 అనేటువంటి ఒక సంఖ్య ఒక పరిశుద్ధమైనటువంటి సంఖ్య, ఒక హోలీ నంబర్, సేక్రెడ్ నంబర్ అంటారు బిడ్డలారా. అందుకే హెబ్రీయుల జీవితములో, వారి సామాజిక జీవితములో, సంఘపరణ జీవితములో ఈ నంబర్కి చాలా పవిత్రత కలిగించేవారు, కల్పించేవారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇంకా చివరికి ఒక మాట చెప్పాలంటే అది ఒక దేవుని నంబర్, దేవుని సంఖ్య. ఎందుకంటే బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దాదాపు అటు ఇటు ఎటువంటి సంబంధం లేనటువంటి గ్రంథకారులు కూర్చొని రాసినటువంటి గ్రంథమే. ఎన్నెన్నో వేల సంవత్సరాల గ్యాప్లో అక్కడ ఇక్కడ నుండి సేకరించినటువంటి పాత నిబంధనల, నూతన నిబంధనల రాయబడినటువంటి చిన్న చిన్న పేపర్లు, చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసి కంపైల్ చేసినటువంటి 73 గ్రంథాలతో చేసిన ఈ గ్రంథం బిడ్డలారా మీరు ఇప్పుడు చదివితే ఒక్క వ్యక్తి
ఒక గ్రంథకర్త కూర్చొని మొదటి నుంచి చివరి వరకు రాసినట్లు ఎంత మంచి ఒక కనెక్షన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ గ్రంథాలు రాసేవాడు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు రాశారో, వీళ్ళు ఎవరు అని అట్టుబెట్టు ఏ సంబంధం లేనటువంటి గ్రంథకర్తలే. కానీ దేవుని పరిశుద్ధాత్మ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎంత చక్కగా దీన్ని అరేంజ్ చేశారంటే, ఆదికాండములు అడిగిన కొన్ని ప్రశ్నలకి దర్శగ్రంథములు ఆన్సర్ ఉంది, దర్శగ్రంథములు ఉన్న కొన్ని ప్రశ్నలకి ఆదికాండములు ఆన్సర్ ఉంది. మిగిలిన ఈ 73 గ్రంథాలు ఎంత చక్కగా అరేంజ్ చేసి దానికి మంచి మీనింగ్తో పాటు ఈరోజు నీ ముందు నా ముందు ఉంది అంటే అది కేవలం ప్రియబిడ్డలారా దేవుడు ఏర్పరచిన రక్షణ కార్యము కాబట్టే. అందుకే ఈ సంఖ్య ప్రియబిడ్డలారా చాలా దేవునికి స్వీకార్యమైన, దేవునికి ముఖ్యమైన, దేవుని ప్రణాళికలో ప్రత్యేకమైన పాత్ర నిర్వహించినటువంటి ఒక సంఖ్య 7. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే నేను ఈ మొదటి టాక్ని ఈ బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలతో పోలిస్తూ ఈ నంబర్ నేను తీసుకొచ్చాను. ప్రియబిడ్డలారా, చివరికి నేను ముగించే ముందు 2 మాటలు. యోహాను గారు ఈ దర్శన గ్రంథం రాసినప్పుడు 7 సంఘాలు మాత్రం కాదు, ఎన్నో వేల సంఘాలు, వందల సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు అపోస్తలుల చర్యలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులవై ఉందురు అని చెప్పాడు. అనగా యెరూషలేములో క్రూరమైనటువంటి మత పీడనము ప్రారంభించినప్పుడు, మత హింసలు ప్రారంభించినప్పుడు ఈ శిష్యులు ఆత్మ వలన అభిషేకించబడినటువంటి వారు చెల్లా చెదురై లోకవ్యాప్తంగా వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వార్థ బోధించి యేసుక్రీస్తు వాక్యం ప్రకారము, మాట ప్రకారము, పితాపుత్ర పవిత్రత నామములో జ్ఞానస్థానం ఒసగిచ్చు వారిని ఆయన శిష్యులుగా మార్చారు, సంఘాన్ని స్థాపించారు. ఈ వేల వందల సంఘాలు ఉన్నప్పటికీ ప్రియబిడ్డలారా, యోహాను సువార్తలో లేదా ఆయన రాసిన దర్శన గ్రంథములో ఎందుకు 7 సంఘాలకి అనేటువంటి మాట అక్కడ వస్తూ ఉంది అంటే ప్రియబిడ్డలారా, దానికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకు 7 సంఘాలు, ఎందుకు 7 దూతలు, ఎందుకు నేను ఈ యొక్క అంశాన్ని ఈ ధ్యానవడకం కోసం తీసుకున్నాను, ఇటువంటి ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి బిడ్డలారా. అది నేను సాయంకాలము 6 గంటలకి చెప్పబోయే వాక్యములో నేను మీతో పంచుకుంటా. కేవలం ఈ మార్నింగ్ నేను పరిశుద్ధ బలిభోజతో ప్రారంభించాము. ఇది మొదటి వాక్య పరిచర్య. ఇందులో ఆ 7 అనే సంఖ్యకున్న ప్రత్యేకత మాత్రమే నేను చెప్పుకుంటూ వచ్చాను బిడ్డలారా. అందువలన ఇది మీ మనస్సులో మళ్ళా మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. సాయంకాలం 6 గంటలకున్న వాక్య పరిచర్యలో మీరు వినండి. ఎందుకంటే ఈ 2 టాక్స్ మీరు సరిగా వింటేనే ప్రియబిడ్డలారా రేపటి నుంచి మీరు వినబోతున్నటువంటి 7 సంఘాలని ప్రత్యేకంగా ఉద్దేశించి డివైన్ మర్సీ సెంటర్ సేవకులు మీతో పంచుకుపోతున్న వాక్యాన్ని మీరు వింటే దీనికి యథార్థమైనటువంటి అర్థం మీరు తెలుసుకుంటారు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కేవలం మీరు ఈ వాక్యం వినటం మాత్రం కాదండి, మీ దగ్గర బైబిల్ ఉన్నప్పుడు గమనించండి. ఈ సోమవారం నుండి మనం ప్రారంభించిన ధ్యానవడకం శుక్రవారం వరకు ఉంటుంది. మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నా. ఆ హోంవర్క్ ఏంటంటే మీరు దర్శన గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయములు మీరు టైం తీసుకుని చదవండి. అంటే పెద్దగా చదవని చెప్పట్లేదండి. మీకు కేవలం 3 చాప్టర్స్, కేవలం 3 చాప్టర్లు. ఈ ధ్యానవడకంలో పాల్గొన్న మీరు ఒక్కొక్కరు నేను చెప్పే మాట శ్రద్ధతో మీరు తీసుకోండి. మీరు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడతారు, మీరు ఇంకా ఎక్కువ దీవించబడతారు. రాబోయే దినాలలో బోధిస్తున్న వాక్కు మీరు చాలా మంచిగా మీరు దీన్ని స్వీకరిస్తారు, మీరు అర్థం చేసుకుంటారు.
దేవుని ఆత్మ మీతో మాట్లాడతారు. దర్శన గ్రంథము ఆ చిన్న చిన్న చాప్టర్, పెద్ద పెద్ద ఏమీ లేదండి బిడ్డలారా. దర్శన గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మీరు ఎప్పుడైనా టైం తీసుకుని మీరు చదవండి. ఎందుకంటే మీకు ఉదయం 2 వీడియోలే ఉన్నాయి, తర్వాత మీకు పగటి వేళ అంతా చాలా గంటలు ఖాళీగా ఉన్నాయి. సాయంకాలం 6 గంటలకే వీళ్ళరా మన నెక్స్ట్ కార్యక్రమాలు. అందువలన టైం తీసుకుని మీరు చదవండి. ఎదురు చూస్తూనే ఉండండి బిడ్డలారా. 26వ తారీఖు శుక్రవారం వరకు మీరు ఈ ధ్యాన వడకములో మీరు చక్కగా తప్పకుండా మీరు అన్ని టాక్స్ వీడియోస్ మీరు అటెండ్ చేయండి. గొప్పగా దైవ జ్ఞానములో, దేవుని యొక్క ఆశీర్వాదములో, ధన్యతతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రేరణని బట్టి సప్త సంఘాలకి దేవుడిచ్చే సందేశం అనే ధ్యాన వడకములో పాల్గొనటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. 7వ సంఖ్య దేవుని సంఖ్య అని, పరిపూర్ణ సంఖ్య అని, ఆత్మీయ లోతైన అర్థము కలిగిన సంఖ్య అని ఈ బిడ్డలు తెలుసుకుందురుగాక. అన్యులలాగా 6 అని పలకకుండా 7 దేవుని సంఖ్య అని, అది ఆశీర్వాదము పరిపూర్ణ కలిగే నంబర్ అని వారు మూఢనమ్మకాలని వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చునగాక. ఈ వాక్యము ఆలగిస్తున్న ఈ బిడ్డలు నీ ఆత్మ వలన దైవ జ్ఞానము, దైవ బుద్ధి, దైవ భక్తితో నడిపించబడునుగాక. ఈ ధ్యాన వడకము ఏ ఇంటిలో, ఏ టీవీ ముందు, ఏ మొబైల్ ఫోన్ ముందు ఈ బిడ్డలు వింటూ ఉన్నారో ఆ ఆత్మీయ జీవమైన వాక్కు వలన ఈ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఈ బిడ్డలు దీవించబడునుగాక. ఆమేన్. ఈ ధ్యాన వడకం ద్వారా ప్రభువానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, పగటి వేళ అంతా మీ అన్ని పనులు మీరు చూసుకోండి. సాయంకాలం 6 గంటలకి ఖచ్చితంగా మీ టీవీ స్క్రీన్ ముందుకు రండి. మీకోసము 3వ వీడియో సిద్ధంగానే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.